ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. ఎంతో విశేషమైనటువంటి గొప్ప రోజు అండి. మరి ఈ రోజున మీకు ఎదురయ్యబోయేటువంటి పరిస్థితులు, ఈ రోజున కనీ విని ఎరగనటువంటి విజయాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. మరి ఇంతకీ ఏంటి, ఏం జరగబోతుంది అనేది అయితే వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఎదుగు చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, అత్తకోడల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తిగాలు, అప్పుల బాధలు, గ్రహదోషాలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకు లభిస్తుందండి. అదేవిధంగా మన యొక్క గురుగారు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీకు మీరుగా బయటపడగలుగుతారు. సమస్య మీది, పరిష్కారం అనేక గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి అనేది ఈ రాశిలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజున మీకు సాయంత్రం 6 లోపు ఒక స్త్రీ వలన జరగబోయేటువంటి ఒక విషయం తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో ఇప్పుడైతే మీరు అర్థం కాకపోవచ్చు, కానీ ఆమె యొక్క రాక మాత్రం మీ యొక్క జీవితంలోనికి గొప్ప సంకేతంగా కూడా నిలవబోతుంది. అయితే ఇటీవల కాలంలో మీరు ఎదురు చూసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అయితే ఆలస్యం అవుతూ వస్తుందా, లేదా ఎవరైనా కానీ మీ యొక్క జీవితంలోకి మరలా రావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, లేదా ఎవరైనా కానీ మీ యొక్క జీవితంలోకి వస్తున్నారని చెప్పి మీ యొక్క మనసు ఎప్పుడైనా కానీ అనిపించిందా? మరి ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు ఒక స్త్రీ ద్వారా మీకు ఒక మంచి వార్త లేదంటే ఒక సహాయం అనేది మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశము అనేది మీ ముందుకు అయితే రాబోతుందండి. ఎందుకంటే ఒక పరిచయమే మీ యొక్క అదృష్టాన్ని మార్చేటువంటి రన్నింగ్ పాయింట్ కూడా అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క అమావాస్య మీకు సాధారణమైనటువంటి రోజు కానే కాదండి. ఎందుకంటే మీ జీవితంలో ఈ రోజున ఒక స్త్రీ వల్ల జరగబోయేటువంటి ఒక విషయం మాత్రం చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక అజ్ఞతా శక్తి అనేది చేయబోతుంది. మీరు ఊహించిన మార్పులు మీ ముందే జరగబోయేటువంటి కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా అయితే వినండి. ఒక 10 నిమిషాలు అయితే మీకు ఉన్నటువంటి పనిని పక్కన పెట్టి ఈ వీడియోని క్లారిటీగా వినండి. అంతేకాదు చివరిలో మీకు ఒక చిన్న పరిహారం, దేవతారాధన, ఈరోజు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన గురించి కూడా చెప్తాము. మరి ఈ రోజున ఈ యొక్క అమావాస్య కావడంతో అలాగే ఈ రోజున సాయంత్రం 6 లోపు మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న దేవతారాధన మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలను తీసుకురావడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఊహించినటువంటి మలుపులు, మార్గాలు, సమస్యలు కూడాను సుగమం అవుతాయి. మరి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి గొప్ప దేవతారాధన, మరి ముఖ్యంగా ఈ రోజున బుధవారం అమావాస్య, మరి ఈ రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి కొత్త ఫీలింగ్ అనేది మీ యొక్క మనసుకు కలుగుతుంది. ఏదో జరగబోతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే మీ యొక్క మనసుకు వస్తుందండి. అది ఏంటి అనేది కూడాను మీకు క్లియర్గా అర్థం కాదు. ఇక చాలామంది కూడాను ఇది ఏముందిలే, ఈ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది కదా, ఈ యొక్క ఫీలింగ్ వలన మనకు ఎటువంటి మంచి అనేది జరగలేదు, ఎటువంటిది మంచి కూడాను జరగకపోగా అదైతే నిజం కాలేదు అనేసి నిలబడదు అని చెప్పేసి మీరైతే ఏ పని కూడా సాధించలేము, ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అంతా కూడా వాస్తవం. కానీ ఈరోజు మీకు సాధారణంగా జరిగేటువంటి రోజే అయితే కాదండి, కొంచెం విచిత్రమైనటువంటి రోజుగా. ఎందుకంటే ఇది అంతా కూడాను మీకు లాజికల్గా ఆలోచిస్తే కానీ ఈరోజు మీకు ఎక్కువగా మీ యొక్క మనసు అనేది పని చేస్తుంది. అంటే మీ యొక్క మైండ్ సెట్ అంతా కూడా మీ యొక్క ఆలోచన అనేది కూడా ఈ రోజున కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క పని అంతా కూడా ఈ రోజున చాలా ప్రశాంతనీయంగా ఉంటుందండి. గతం నుండి కూడా చూసుకుంటే మీరు చాలా లోటుపాట్లు పడుతూ వచ్చారు. చాలా మంచివారు, మీకు ఉన్నటువంటి ఉన్న మాటను కూడా మాట్లాడుతూ ఉంటారు. సమస్యలు, ఇబ్బందులు, చికాకులు, నష్టాలు, మానసికపరమైనటువంటి ఒత్తిళ్లు, మానసికపరమైనటువంటి ఇబ్బందులు ఏదైనా కానీ సాధించే
సాధించినటువంటి శక్తి తపన మీకైతే చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోకుండానే ఆపేస్తూ ఉంటారండి. అదే విషయాలు ఈ రోజున చాలా క్లియర్గా కూడా అర్థమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు మనకు సపోర్ట్ అనేది చేస్తారు, ఎవరు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఎవరు మనల్ని కన్ఫ్యూజన్లో పట్టేస్తున్నారు అనేది కూడా మీకైతే ఈ రోజున పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటేనండి కనుక ఈ రోజున జరిగేటువంటి సంఘటన ఏది కూడా మీ చేతుల్లో అయితే అసలు ఉండదు. మరి ఎందుకంటే మీకు తెలియనటువంటి కాలానికి అనుగుణంగా నడిచేటువంటి అంటే కొంతమంది వ్యక్తులైతే ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదనుకున్నా కానీ విజయం సాధించేంత వరకు ఆ యొక్క అవకాశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ రోజున జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ రోజున జరిగేటువంటి మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా మేల్కొలుపు నేర్పించే విధంగా మానసిక పరమైనటువంటి ప్రశాంతతను మీకు కలిగించే విధంగా ఉండబోతున్నాయి. మరి అలాంటి మానసిక పరమైనటువంటి ప్రశాంతత మీకు గతంలో ఎప్పుడు కూడా చూస్తుండరు. అయితే మీరు మానసికంగా ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు తెలియకుండానే ఏదో ఒక పెద్ద ఇబ్బందుల్లో అయితే మీరైతే కూరుకుపోతూ ఉంటున్నారండి. అయితే అటువంటి సిచ్యువేషన్ను గత కొంతకాలంగా ఫేస్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో అంటే ఎప్పుడూ కూడా ఒక స్త్రీ వల్ల మీకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అనేది వస్తుంది అని చెప్పేసి మీరైతే కల్లో కూడా ఊహించి ఉండరు. మరి ఈ రోజున అయితే ఎప్పుడు కూడాను అంటే ఏదైతే మీరు ప్లాన్ చేశారో ఏదైతే మీరు అనుకుంటూ వస్తున్నారో ఆ యొక్క పనిని చాలా నిర్ణయంగా చేయగలిగేటువంటి అవకాశం అయితే మీ యొక్క చేతుల్లో భగవంతుడు పెట్టబోతున్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏ యొక్క ఆలోచన అనేది చేస్తున్నారో దాన్ని దైవ సంకల్పం ప్రకారం ఈ రోజున జరిగేటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్గా కూడా ఈ రోజు నిలబడేటువంటి ఒక గొప్ప శక్తి భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే గమనించాలండి, ఈ యొక్క స్త్రీ యొక్క వలన మీకు ఎప్పుడు కూడా ఇలా జరుగుతుంది అని చెప్పేసి మీరు అయితే అనుకోని ఉండరు. మరి ఈ రోజున అమావాస్య, పైగా ఆధ్యాత్మిక పరమైనటువంటి గొప్ప రోజు, అదేవిధంగా సూర్యగ్రహణంతో కూడుకుని రాబోతుంది. అయితే గత కర్మల యొక్క కర్మ ఫలితాలు కూడా ఈ రోజున బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు చేసేటువంటి ఒక మంచి లేదంటే చెడు పనులు ఏదో ఒక విధంగా మీకైతే మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఈ రోజున గ్రహ ప్రభావాల వలన జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్ల వల్ల మీరు చాలా వరకు కూడా షాక్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ రోజున జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మీకు అసలు ఊహించకుండానే వాటికి అవే జరుగుతూ ఉంటాయన్నమాట. మరి అసలు మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఈ రోజున మీరైతే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా పెరుగుతుందండి. అంతేకాకుండా ఈ యొక్క సిలువ వల్ల అంటే మీ యొక్క సిలువ అలాగా మీరు ఏది కూడా చేయలేక ఆశ్చర్యంలో నిలబడిపోయి ఉంటారన్నమాట. కానీ ఈ యొక్క అవకాశాలు మంచి విజయాలను మీ యొక్క తలుపు తట్టబోతున్నాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున జరిగేటువంటి విషయాలు మీ యొక్క ఊహకు కూడా అందనటువంటి ఈ రోజున జరిగేటువంటి విశేషాలు మార్గాలు అన్నీ కూడాను మీకు ఆశ్చర్యాన్ని ఇస్తాయండి. ఒక్కొక్కసారిగా ఒక్కొక్క సమయానికి అన్నీ కూడాను దానికి అవే జరిగిపోతూ ఉంటాయి. మీరు కూడా ఊహించలేరు. అలాగే ఈ రోజున ఏంటి ఇంత ప్రత్యేకంగా ఉంది అని చెప్పేసి మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది. అలాగే ఈ రోజున పరిహారాలు కూడా మీరు చేసుకోవాలండి. మరి ఆ యొక్క పరిహారం దేవతారాధన చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు ఎంతో ఉపయోగపరంగా మారుతుంది. అలాగే మీ జీవితంలో ఏదైనా కానీ సాధించగలుగుతారు. మరి ఈ రోజున బుధవారం కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క దేవతారాధన అనేది చేసుకోండి. బుధవారం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా, పైగా ఈ యొక్క అమావాస్య కావడంతో ఎంతో విశేషమైనటువంటి రోజు వలన మరింత ఎక్కువగా విశిష్టత అనేది అంతా కూడాను సంతరించుకునేటువంటి గొప్ప రోజు. కాబట్టి ఈ రోజున మీరు శ్రీ మహావిష్ణువుని, పరమేశ్వరుని తెల్లని పుష్పాలతో పూజించడము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణము, శివనామస్మరణ చేసుకోవడము, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కదండి. ఆ తల్లిని మనసారా పూజించడండి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తగిలిపోతాయి. ఆ తల్లికి గులాబీ పూలతో కానీ లేదంటే పసుపు రంగు పూలతో కానీ మనసారా పూజించ కొండండి. ఇక మీకు వీలు కుదిరినటువంటి పక్షంలో తులసి చెట్టు దగ్గరైనా కానీ దీపం పెట్టుకొని ఆవునిధితో దీపము అనేది వెలిగించండి. అలాగే ముఖ్యంగా ఓం తులసి దేవయే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం బృందావనే నమః అనేటువంటి నామాలను తులసి చెట్టు దగ్గర అయితే నుంచొని చక్కగా పఠించడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున మీరు ఒక స్త్రీ ద్వారా లబ్ధిని అనేది పొందుకోబోతున్నారు. అలాగే వారు ఇచ్చేటువంటి ఒక చిన్న సలహా కానీ లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మీకు ఒక మంచి మార్గం కానీ సుగమం అవుతుంది. కాబట్టి మీరు ఈ రోజున తప్పకుండా శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసీదేవిని ఆరాధించడం వల్ల కూడా మీకు మరింత ఎక్కువగా విజయము అనేది కలగడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఈరోజు కాకపోయినా మునుముందు రోజుల్లోనైనా మీరు ఈ రోజున చేసేటువంటి పూజ అనేది తప్పకుండా ఏదో ఒక రూపంలో మీకైతే సహాయము అనేది చేస్తుంది. అలాగే ఇక ఎవరు అనేది అంటే మీ యొక్క ఆత్మీయులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది కూడాను ఈ యొక్క నిజస్వరూపము ఏంటి అనేది కూడా చాలా రోజుల నుండి కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం మీకైతే అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కనుక మీరైతే ఉండగలిగి ఉంటే
కనుక వారి యొక్క నిజస్వరూపం ఏంటి అనేది కూడా ఈ రోజునైతే మీరు తెలుసుకోగలుగుతారండి. అంటే అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఉంటే కనుక వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క బిహేవియర్ ఏంటి అనేది కూడా మీకైతే తెలుస్తుంది. అలాగే ఈ రోజున కొత్త కొత్త మార్గాలు అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ రోజున ఎటు చూసినా కూడా విజయాలే మిమ్మల్ని అయితే వరిస్తాయండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో మీకున్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోయి ప్రేమికుల పరంగా కూడా మీకైతే మీకు యొక్క అంటే ప్రేమ పరంగా చూసినట్లయితే ప్రేమ బంధము అనేది కూడా బలంగా బలపడుతుంది. ఇక అలాగే ఈ రోజున చెప్పాలంటే ముఖ్యంగా బుధవారం కాబట్టి ఈ రోజున గణపతిని కూడాను ఒక్కసారి మనసులో అయితే తలుచుకోనండి. మీకు అదృష్టం పూర్తిగా మారిపోతుంది. మీకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా భగవంతుడు మీకు ఇచ్చేటువంటి అవకాశమే అని చెప్పేసి బలంగా నమ్మండి. అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు తప్పకుండా ఈ రోజున ఏదో ఒక విధంగా మీకైతే మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. డబ్బు విషయానికి వస్తే ఈ రోజున ఒక స్త్రీ యొక్క శక్తి వలన అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరైతే సంతృప్తిని అయితే చెందగలుగుతారు. అంటే మీకు ఏదైనా కానీ ఒక సలహా కావచ్చు, లేదంటే డబ్బు సహాయం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీరు ఒక మంచి సహాయాన్ని అయితే సలహాలను కూడా పొందుకోగలిగేటువంటి అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున విష్ణు సహస్ర నామ పారాయణము, శ్రీ మాత్రే నమః అనేటువంటి నామాలను జపించడం, మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు భగవాన్ యొక్క ఆలయాన్ని దర్శించడం, లేదంటే శివుణ్ణి దర్శించుకోవడం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. ఇక మీరైతే ఈ యొక్క స్త్రీ ద్వారా మీకు ఒక సహాయము, మంచి శుభవార్త, లేదంటే మంచి అవకాశాలు అనేవి కాబట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసుకునేటువంటి దేవతారాధన వల్ల కూడా మీ యొక్క జీవితంలో దివ్యమైన మార్పులు అనేవి కూడా తప్పకుండా కనిపిస్తాయి. ఉదయాన్నే చక్కగా శుభ్రంగా తలస్నానం చేసి, లేదంటే సాయంకాలం పూటని తలస్నానం చేసి ఈ రోజున దేవతారాధన అనేది చేసుకోండి. కొబ్బరికాయను అలాగే తెల్లని పుష్పాలతో స్వామివారిని అయితే మనసారా పూజించుకోండి. మీ యొక్క కోరికలు నెరవేరాలని మనసారా స్వామివారిని అయితే అడగండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబెటువంటి అంశాలన్నీ కూడాను మీకు ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతున్నాయి, ఏ విధమైనటువంటి మార్పులను మీకు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధంగా తీసుకోవాల్సిన నియమాలు ఏమిటి, అదేవిధంగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడాను అంటే రేపటి రోజున మీకు అనుకూలతను ప్రతికూలంగా అంటే మీకు ప్రతికూలమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అనుకూలంగా ఏ విధంగా మార్చుకోగలుగుతారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.